నమస్తే అన్న, బాగుండవా? బాగున్నా. పయావుల కేశవ గారికి శుభాకాంక్షలు. మేము అడక్క ముందే పయావుల కేశవ గారికి శుభాకాంక్షలు అని చెప్తాన్నావు. ఏమంత అభిమానం నీకు? నాకు అభిమానం అంటే ఎక్కువ, టీడీపీ అంటే అభిమానం ఎక్కువ. మేము మా నాయన మా తాతల గురించి ఎక్కువ అభిమానంతో మేము బతుకుతున్నాము. వాళ్ళంటే మాకు ఇష్టం టీడీపీ అంటే. ఇప్పుడు ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్ చేసిండేది ఏంది లేదు. మాకి భూములు ఉన్నాయి, ఏం చేసే పరిస్థితుల్లో లేడు జగన్. అయినా మాకేమి పెద్దోళ్ళు లేరు, ఏం లేరు. ఓన్లీ పింఛనీ రాదు, ఏం రాదు. దాదాపు పింఛన్ ఎందుకు రావట్లేదు? మాకు వయసు లేదని ఇవ్వటం లేదు. వయసు ఎంత నీకు? 52. 52 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా కొంతమందికి 40 ఏళ్ళలో పింఛన్ ఇస్తున్నారు. అయినా మనకి రావడం లేదు. మనం ఎప్పుడూ టీడీపీలోనే బతుకుతున్నాము, టీడీపీలో చేస్తున్నాము. చిన్నప్పటికే టీడీపీలో ఎప్పుడు ఇస్తారో అంతవరకునే కానీ వేరు చేస్తూనే ఉంటాము. దాంట్లోనే బతుకుతాను. దాంట్లోనే మనము టీడీపీలోనే మనము సర్పంచ్గా నా తమ్ముడు గెలిపించినాను. కూడేరు మండలంలో కదరగుంట కూడేరు సర్పంచ్గా మేము టీడీపీలో గెలిపించినాం. పయ్యావుల కేశవన్న మీద నీకు అంత అభిమానం అయితే ఉంది కాబట్టి, విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద నీ అభిప్రాయం ఏంది? ఆయన గురించి అంటే మనం మాట్లాడలేము, చెప్పలేము. ఆయనేమో చేస్తాడో చేయడో మనకేం తెలియదు. ఇప్పుడు వరకు ఎంతవరకు చేసినారు? ఏదో దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టినారు అంటున్నారు. ఎవరు? ఇక్కడ మొత్తం 40 కోట్లు ఖర్చు పెట్టారంట కదా. వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినది మనకి తెలియదునా. వాళ్ళు ఎంత పెట్టినారు, ఎవరు పెట్టినారో, ఎవరు చేసినారో, ఏం చేసినారో మనకేం తెలియదు. మనము ఏదో మన ఇంటి దాకా ఏంది, వాళ్ళ వైసీపీ మాత్రము రూపాయి వచ్చింది లేదు, వాళ్ళ సొమ్ము తినిండేదే లేదు ఇంతవరకు అయింది. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు ఉన్నా కూడా నా పిల్లలకి వచ్చినా కానీ ఏంది రాలా, నా పిల్లలకి రాలా, నాకు రాలా, ఏంది రాలా. క్షేత్రస్థాయిలో జగన్ ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమ పథకాలు ఏవి కూడా రాలేదా? సంక్షేమ పథకాలు అంటే ఏంటివి రాలేదు. వేస్తే ఎప్పుడన్నా ఒక్కరోజు సంవత్సరానికి ఒక రోజు రైతు భరోసా వేస్తే 5,000 వేస్తాడా? సంవత్సరానికి 5,000 ఎత్తే ఏంటికి వస్తుంది? సంవత్సరానికి 5,000, 2,000 7,500 ఇస్తారు. జీవితాంతము బతకాలంటే ఎట్లయితుంది? నీటి సమస్య అంటే పెద్దది. ఇంకా నీళ్లు రావడం లేదు, తాగేకి లేవు, పెద్ద సమస్య మాది కాలనీలే. అంటే నీటి సమస్య మీద పోరాడే నాయకుడు అంటూ ఎవరు లేరా ఇక్కడ? ఉన్నారు. ఎవరు? మా నాయకుడు పోరాడతాడు. ఎవరు ఆ నాయకుడు? పయాల శ్రీనివాస్ గారు, ఈ కేశవ గారు వాళ్ళు పోరాడతారు. అయితే ఈయన ఏం విశ్వేశ్వరరెడ్డి గారు ఏం పట్టించుకోలేదు? ఏందే కానీ పట్టించుకునేది లేదు. సమస్య కూడేరు సమస్య అంటే ఏంది పట్టించుకునేది లేదు. సమస్య అసలు ఏందే కానీ లేదు. అప్పుడప్పుడు మిమ్మల్ని అంటే అప్పుడు కాదు సార్, అసలు ఏందే కానీ సమస్యకే రాలేదు. ఏందే ప్రతి సమస్య ఇట్లా. ఇంతకుముందు శ్రీరామరెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు మాకు ట్యాంకీ కట్టించినారు. వాళ్ళు నీళ్ళు వాడుతున్నాం తప్ప అసలు ఈ విశ్వేశ్వరరెడ్డి చేసింది ఏంది లేదు. అసలు ఇంతవరకు అయింది కానీ విశ్వేశ్వరరెడ్డి ఏంది చేయలే. వాటర్ లేవు, నీళ్లు లేవు, ప్రజలకు చేసిండేది లేదు. లేకపోతే ఇట్లా ఫలానా చాట ఇట్లా ఉండాలని వాళ్ళు కావటిన వాళ్ళకి మాత్రం చేసుకుంటారు కానీ మిగతా వాళ్ళకి ఊరికే చేసిన వాళ్ళు లేరు. 3 నెలలు ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 3 నెలల తర్వాత కౌంటింగ్ చేస్తారు. ఎవరైనా చేస్తారా? 3 నెలల తర్వాత కౌంటింగ్ చేస్తారు. టీడీపీ గెలిచేది వాళ్ళ పార్టీకి తిప్పుకున్నారు. మొత్తానికి రాబోయే రోజులు ఎవరు గెలిచారంటారు? ఇప్పుడు వచ్చేదే చంద్రబాబు నాయుడు వస్తాడు, మా పయ్యాల కేశవ గెలుస్తాడు. ఉరవకొండలో ఎప్పుడు కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళు పైన గెలవరు అంటారు. అది ఇంతకుముందు ఉంది సార్. ఇప్పుడు అదంతా మొత్తం అంతా పోతుంది అని మా ఆలోచన ఉంది. ఎందుకంటే నా తమ్ముడు సర్పంచ్ కూడేరు టీడీపీ సర్పంచే. ఈసారి మొత్తం అంతా 158 సీట్లు టీడీపీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత మెజార్టీతో గెలిచారు పయ్యావుల కేశవ గారు? పయ్యావుల కేశవ 50,000 పైన మెజార్టీ ఉంటుంది. ఖచ్చితంగా 50,000 మెజార్టీ ఉంటుంది.
మా కూడేరు మండలమే 12,000 13,000 మెజారిటీ అని నేను ఆలోచన చేసుకున్నా. ఇప్పుడే కాదు, నేను ఆలోచన చేయబట్టి 15 రోజులు పైన నుంచి ఆలోచన చేస్తాను. మా మండలమే 13,000 14,000 మెజారిటీ ఉంటుంది. మిగతాది వేరే మండలాలు ఉంటాయి కదా, బెలుగుపు మండలం ఇంకా హైలైట్ 30,000 మెజారిటీ ఉంటుంది ఆడ బెలుగుపు మండలం. అట్లా మాదే. జగనన్న వచ్చినప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఏం రాలేదా? ఏంటివి రాలే, ఏంటివి రాలే. ఏం పింఛన్లు ఏమందల? పింఛని ఒక్కటే 3 నెలలు 4 నెలలు రాకపోయి పింఛనీలు మళ్ళీ అంతలక్క తిరిగి తెచ్చుకున్నాక పింఛని లంచం ఇచ్చి తెచ్చుకున్నాం. ఈ 4 నెలలు ఎందుకు రాలేదు? 4 నెలలే ఏంటికి రాలేదా, రాకపోయా. మరి మళ్ళీ కూడా లంచం ఇచ్చి తెచ్చుకున్నారా? లంచం ఇచ్చే తెచ్చుకోండి. అయితే గతంలో చంద్రన్న ప్రభుత్వం ఎట్లా ఎప్పుడన్నా కొనసాగిందా? అట్లా లేదు, ఎప్పటికీ ఏంది లేదు. ఇప్పుడు 70 రూపాయలతో నింటి ఇచ్చినాడు, 70 రూపాయలతో నింటి అంతలక్క ఇచ్చినాడు. ఏంది లేదు. చంద్రన్న వస్తేనే మేలు. ఎందుకు చంద్రన్న అంత అభిమానం మీకు? అవమానమే. ఇప్పుడు మీ ప్రాంతంలో ఎవరు గెలిచారు అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో? చంద్రన్నే. చంద్రన్న పైన గెలిచారు. ఇక్కడ ఎవరు? పయ్యావుల కేశవ్ గెలిచారా? కేశవన్నే. ఆయన గెలిచారా? విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడన్నా వచ్చాడు ఇక్కడికి? వస్తాడు. విశ్వేశ్వరరెడ్డి కూడా వచ్చుంటాడు. వస్తాడు. పయ్యావుల కేశవ్ కూడా వస్తారా? వస్తాడు. వీళ్ళిద్దరిలో మీకు మంచిగా చూసుకునేది ఎవరు? పేయాల కేశవన్నే. మీకు పథకాలన్నీ వచ్చాన్న ఇంట్లో? ఇంకా పిల్లలకి విద్యా దీవెన ఏమన్నా స్కూల్కి సంబంధించి రాలే, ఏంటివి రాలే.